తనుజ ఏవి చూస్తే మీలో ఎంతమందికి పాజిటివ్గా అనిపించింది, ఎంతమందికి నెగిటివ్గా అనిపించింది? అంటే ఇంకొంచెం లేపుండొచ్చు తనుజ అని అనిపించిందా, లేకపోతే ఇతను అసలు ఎంతకీ పొగిడాడా తిట్టాడా, పొగిడాడా ట్రోల్ చేశాడా బిగ్ బాస్ అని మీలో ఎంతమందికి అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకెందుకు అనిపించిందో నేను ఈ వీడియోలో చెప్తున్నాను. తెలుసు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో తనుజాని ఫస్ట్ 2 సెంటెన్సెస్ అయితే పొగుడతాడు. తెర మీద నీ నటన, మీరు పలికించిన భావాలు ప్రేక్షకుల మనసులో ముద్రిస్తాయి అని అంటారనమాట బిగ్ బాస్. దాని తర్వాత ఈ ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టే తిరిగింది అంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ ఇంట్లో అందరూ మీతో కలిసిపోయిన వారో లేదా కలబడిన వారే అంటారు. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. నేను ఇన్ని సీజన్స్ చూశాను, కానీ ఇన్ని సీజన్స్ ఒక 2-3 పర్సన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. కానీ ఇక్కడ ఏంట్రా అంటే అసలు సీజన్ మొత్తం తనుజానే ఉంది, ఎపిసోడ్లు తనుజానే లేపాయి, ప్రోమోలు తనుజానే లేపాయి. అసలు వీకెండ్ వస్తే నాగ్జార్ తనుజ భజనే చేశారు. అసలు ఈ సీజన్ మొత్తం తనుజ చుట్టే తిరిగింది. ఆ అమ్మాయి నిజంగా తిప్పుకుందా, వీళ్ళు కంటెంట్ కోసం బిగ్ బాస్ టీము ఫుటేజ్ అంతా తనుజని తిప్పారో తెలీదు. ఈవెన్ నైట్ పడుకునే టైంలో కూడా తనుజ ఎక్కడుంటే అక్కడే చూపించేవారు. ఎన్నోసార్లు ఒరే బాబు కెమెరా తిప్పండ్రా బాబు చూడలేకపోతున్నాం అనిపించేదనమాట. సో ఆ అమ్మాయి చుట్టే తిరిగింది నిజంగానే. సో అందులో ఇంకొక డైలాగ్ అంటారనమాట బిగ్ బాస్, తనుజ భావోద్వేగాలు గని మీరు అంటే ఒక ఎమోషనల్ పర్సన్ అన్నట్టుగా చెప్తారు. మనుషుల్ని మీ వైపు తిప్పుకోవడంలో, ఆటను మీ నియమాలతో ఆడించడంలో నేర్పరి మీరు. ఇది నేను చాలాసార్లు చెప్పాను. ఆ అమ్మాయి వెరీ బ్రెయినీ, వెరీ అంటే మంచి గేమర్ అని నేను లాస్ట్ నా ఎపిసోడ్స్లో కూడా చెప్పాను. మంచి గేమర్, మంచి బ్రెయినీ అండ్ మనుషుల్ని పర్ఫెక్ట్గా మ్యానిపులేట్ చేయగలరు. సిచ్యువేషన్ని తనకి తగ్గట్టుగా భలే మారుస్తుంది. ఈ విషయం శివాజీ గారు ఒక బజ్లో చెప్తారు దివ్యతో. అంటే తను ఒక డెసిషన్ తీసుకుంటుంది, కానీ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మారుస్తుంది. ఒక్కొక్కసారి నెగిటివ్గా చూస్తే ఊసరవల్లిలా అనిపిస్తుంది. ఏంట్రా ఈ అమ్మ ఎలా ఫ్లిప్ అయిపోతుంది, ఇలా చేస్తుంది, ఇలా డబుల్ స్టాండర్డ్ అనిపిస్తుంది. బట్ అదే తనకు ఒక పాజిటివ్ కూడా, తన గేమ్ ముందుకెళ్ళడానికి. సో దీన్ని 2 విధాలుగా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ రణరంగంలో ఎంతమంది బలమైన తెలివైన యోధులు ఉన్న ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు ప్రతి వ్యూహాలు స్పష్టంగా తెలిసిన సేనాధిపతి మీరు అంటారు. సో నాకు నిజంగానే ఈ అమ్మాయి అసలు చాలాసార్లు ఎవరు అయేషా ఒక కౌంటర్ ఇస్తుంది, దానికి అనుకోకుండా ఒక డబుల్ కౌంటర్ ఇస్తుంది. రమ్య మోక్ష ఏదైతే ఒక నిందగా వేసిందో దాన్ని వీకెండ్ ఎపిసోడ్లో ఆ అమ్మాయికి ఒక ఫుటేజ్ చూపించారో వెంటనే చెయ్యి వేయిరా అని కళ్యాణ్తో వేయించేసుకుంటుంది. సో అవతలోడి గేమ్ని భలే అర్థం చేసుకొని వాడికి భలే తిప్పి కొడుతుంది అనమాట. సో అందులో ఈ అమ్మాయి చాలా చాలా స్పెషలిస్ట్. సో అది కొంచెం పొగడతానుకోవచ్చు, బట్ దట్ ఈస్ హర్ ట్రూ నేచర్ అనమాట. సో నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, తనుజ గురించి బిగ్ బాస్ పొగిడాడు అని అనుకునేవాళ్ళు మీ కర్మ. కానీ ఏదైతే నేను సీజన్ ఫస్ట్ నుంచి చూస్తున్నానో ఆ అమ్మాయి నిజంగానే జెన్యూనా, లేకపోతే ఈ గేమ్ కోసం సిచ్యువేషన్కి తగ్గట్టుగా తను మార్చుకొని ఈ సిచ్యువేషన్కి తగ్గట్టుగాను ఈ కప్పు గెలవడం కోసము ఏం చేస్తే జనాలు మెచ్చుతారు అనే జనాల నాడి ఆ అమ్మాయికి బాగా తెలుసు అని నేను ఏదైతే ఫస్ట్ నుంచి చెప్తున్నానో దానికి బిగ్ బాస్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారా, లేకపోతే దానికి బిగ్ బాస్ ఒక ప్రూఫ్ జస్టిఫైడ్, ప్రూఫ్ వెరిఫైడ్ అని చెప్పాడని నాకు అనిపిస్తుంది అనమాట. సో అది మీలో ఎంతమందికి అనిపిస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బికాజ్ ఆ అమ్మాయి నిజంగానే బ్రెయినీ, ఒక పాయింట్లో చూస్తే చాలా నిజంగానే బ్రెయినీ. కానీ ఆ అమ్మాయి పర్సనాలిటీ ఏదైతే బిగ్ బాస్ చెప్పాడో ఎగ్జాక్ట్లీ నాకు ఒక్కొక్కసారి ఆ అమ్మాయి మంచితనం కూడా పార్ట్ ఆఫ్ యాక్టా అనిపిస్తుంది. అది ఎందుకు అలా అంటాను నేను నా పాత వీడియోస్లో మీరు ఎప్పుడైనా చూస్తే కూడా తెలుస్తుంది, అది ఈ వీడియోలో తెలుస్తుంది అనమాట. దూది లాంటి సున్నితత్వం, కథన రంగంలో వీర్చుకుపడి శివంగి లాంటి ధీరత్వం, కత్తికి 2 వైపులా పడుతూ పదునైనది మీ వ్యక్తిత్వం అని అంటారు. దాంట్లో ఇంకొక మాట అంటారు బిగ్ బాస్, మిగతా వారి ఆట కేవలం టాస్క్లో మాత్రమే, బయటికి వస్తే మీ ఆట అంటే వాళ్ళ ఆ టాస్క్ ఓన్లీ వాళ్ళ ఏదైతే గేమ్ ఉందో అది ఓన్లీ టాస్క్ల వరకే బయటకు వస్తుందంట. ఈ అమ్మాయి గేమ్ ఏమంటారంటే
మీ ఆట ప్రతి నిమిషము కొత్త మలుపులతో మరింత బలముగా ముందుకు సాగుతూ వచ్చింది. దట్ ఈస్ మై పాయింట్. 24/7 తను ఒక యాక్టింగ్ ఫీల్డ్లోనే ఉంటుంది అనిపిస్తుంది. సంజన గారు కూడా మాధురితో అంటారు, నిన్న అదే తన ఏవీలో కూడా చూపిస్తారు, ఏంటంటే షీఈ్ ఇన్ దట్ సీరియల్ క్యారెక్టర్ అని. ఆ అమ్మాయి చాలా సునాయాసంగా ప్రతి సెకండ్ ఆ అమ్మాయి యాక్టింగ్. అంటే ఒకసారి నేను ఒక వీకెండ్ ఎపిసోడ్లో చెప్పాను, కళ్యాణ్ తన కోసం సాక్రిఫైస్ చేస్తాను అన్నాడంటే వద్దన్నది. ఎందుకు అంటే కళ్యాణ్కి ఫేవర్గా అయిపోతుందేమో అనేది కూడా ఒక గేమే. సో ఆ అమ్మాయి ప్రతి మూవ్ ఒక గేమే. ఇది ఇన్ని రోజులు మనం ఏదో జడ్జి చేసామో, మనం ఏదో ఊహాగానం చేసామని కాదు, బిగ్ బాస్ కూడా అదే ఫీల్ అయ్యాడు, బిగ్ బాస్ కూడా అదే చెప్పాడు. సో అందరూ ఆ పర్టికులర్ గేమ్ వచ్చినప్పుడు, లైక్ కళ్యాణ్, ఇమాన్యుల్, డీమన్, వీళ్ళందరూ కూడా ఆ గేమ్ అంటే ఆ టాస్క్ వచ్చినప్పుడే అలా ఉంటారు. మిగిలిన టైంలో అందరూ రిలాక్స్ అయిపోయి వాళ్ళ ఓన్ జెన్యున్ పర్సనాలిటీస్తో ఉంటారు. ఆ మాటకు వస్తే రీతు అంటుంది, నేనుగా ఉన్నాను, జనాలు నన్ను ఇష్టపడలేదో నాకు తెలియదు, కానీ నేనుగా ఉన్నాను. గేమ్ వచ్చినప్పుడు డీమన్కి ఎగనెస్ట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. డీమన్ కన్నా తను ఫస్ట్ పెట్టుకొని గేమ్ గెలవాలని, అంటే డీమన్ తను వేరే టీమ్స్లో ఉన్నప్పుడు ఈ డీమన్ కన్నా తనే గెలవాలనుకునేది, తన తర్వాత డీమన్ గెలవాలనుకునేది. కానీ అది అయిపోయిన తర్వాత డీమన్తో మళ్ళీ యథావిధిగా తను చాలా ఫ్రెండ్లీగా ఉండేది. వేరే తనుజ వచ్చేసరికి కళ్యాణ్తో తను ఒక ఫ్రెండ్షిప్ చేసిన, ఒక మూవ్ చేసిన, అది గేమే. ఇమాన్యుల్తో ఒక ఫ్రెండ్షిప్ చేసిన, ఒక మూవ్ చేసిన, అది గేమే. దివ్య, భరణి గారు, అలా ఎవరితో చేసినా తనది ఒక గేమే. అందుకే ఈ సీజన్లో ఆ అమ్మాయి అంత హైలైట్ అయిపోయి ప్రతిదీ ఆ అమ్మాయి చుట్టే ఎందుకు తిరిగింది అంటే షీ నోస్ హౌ టు ప్లే. అదే ఇప్పుడు మనం క్యాసినో ఆడినప్పుడు గేమ్ ఆడిస్తారు కదా బ్లఫ్ మాస్టర్స్, ప్రతి ఒక్కడి గేమ్ వాడి చేతిలో ఉందనుకుంటారు. అందరినీ ఆడించే వ్యక్తే బ్లఫ్ మాస్టర్ అనమాట. సో ఈ అమ్మాయి అలా అందరినీ ఆడిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు నువ్వు బాండేజ్ని యూజ్ చేసుకున్నావనో, లేకపోతే ఇది చేసావనో, అది చేసావనో, ఏదైతే తను అన్నారో అవన్నింటినీ తను నెగిటివ్ని కాస్త మళ్ళీ పాజిటివ్గా మార్చుకుంది, కాదనట్లే. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరూ చెప్పిన కంప్లైంట్, నేను ఈ సీజన్ మొత్తం తన కోసం చెప్పిన కంప్లైంట్, అలానే బిగ్ బాస్ ఇప్పుడు చెప్పింది మొత్తం అంతా సేమ్ అనమాట. సో ప్లీజ్ ఓట్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఓట్ చేయండి. ఈ అమ్మాయి అన్డిజర్వింగ్ అని చెప్పట్లేదు, 100% గెలవాలనే ఒక తపనతో తన ఎఫర్ట్ తను పెట్టింది. మంచో చెడో తనకి తెలిసినట్టు చేసుకుంటూ పోయింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో, తన్నుగా చూపించే వ్యక్తి విన్నర్ అవ్వాలి. అలా గేమ్ అంటే ఎలా చెప్పాలి, అలా ఒక జెన్యూన్గా ఉన్న పర్సన్ కళ్యాణ్ పడాలా. ప్లీజ్ కళ్యాణ్ పడాలని సపోర్ట్ చేయండి. తనుజ ఫ్యాన్స్ అందరినీ ట్రోల్ చేస్తున్నారు. ఎవరు ఎన్ని కామెంట్ సెక్షన్లో మాట్లాడినా కూడా కళ్యాణ్ పడాలకి ప్లీజ్ ఓట్ చేయండి. ఈజ్ అ జెన్యూన్ పర్సన్. నేను తనుజని తక్కువ చేయట్లేదు, షీఈ్ అన్డిజర్వింగ్ అనట్లేదు, బట్ కళ్యాణ్ ఈజ్ మోర్ డిజర్వింగ్ అని మాత్రమే చెప్తున్నాను. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. మీలో ఎంతమందికి నచ్చిందో వాళ్ళు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చని వాళ్ళు కూడా మీ ఒపీనియన్స్ చెప్పండి. అలానే మీ ఓట్ ఎవరికో కూడా తెలియపరచండి. బాయ్.